ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 25/11/2024 సోమవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, బహుళ పక్షము, దశమి రాత్రి 1:01 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది. ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తరా నక్షత్రం రాత్రి 1:23 వరకు ఉండి తదుపరి హస్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు సాయంకాలం 5:15 నుంచి 7:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం అనగా మధ్యాహ్నం 12:25 నుంచి 1:10 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:38 నుంచి 3:23 వరకు. వర్జము ఉదయం 8:13 వరకు వ్యాప్తిగా ఉన్నది. అలాగే రాహుకాలం ఉదయం 7:24 నుంచి 9:01 వరకు. సూర్యోదయం 6:30 సూర్యాస్తమయం 5:36. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, వస్తులాభం, వాహన యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యాలాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబాల్తో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అనుకూలత. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగ్రం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. వస్తు లాభము, వాహన యోగము, ప్రయాణ లాభము, వాహనం కొనుగోలు చేసే అవకాశం, రావలసిన ధనం ప్రాప్తించుకోవడం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, మాతాపితృల సౌఖ్యం, ప్రేయసి ప్రియులు ఒకటవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలత. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభవంతమైన శుభ. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా మంచి అనుకూలవంతమైన ఆలోచనలు, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేయడం, రైతులకి, పూలు పళ్ళు పండించే వారికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధిలో అనుకూలత. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ అత్యంత అనుకూలత. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, అలాగే పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయం, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం. వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, శత్రునాశనము, మిత్రలాభము, శుభకరమైనటువంటి కార్యక్రమాలు జరపడము, వివాహ యోగిత, సంతాన ప్రాప్తి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, బెంచిన ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం అనుకూలంగా చెప్పబడుతుంది. సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకునే అవకాశాలు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో కూడా అనుకూలత. శుభయోగాలు, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యే సూచనలు కనపడుతున్నాయి. తప్పకుండా ఆర్థిక, ఆధ్యాత్మిక, ఆనందాది అదృష్ట శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కర్షకులకి, కార్మికులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగాల పరంపర. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి లాభవంతంగా ఉండబోతోంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, అనవసర వ్యక్తులకి డబ్బు ఇవ్వడము, కుటుంబ రహస్యాలు వెల్లడించడం ఈ ప్రమాదాన్ని కలిగించవచ్చును. అనవసర ప్రయాణ నష్టాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి చదువు మీద అశ్రద్ధ పెరగడం, దానివల్ల విద్యా నష్టాన్ని పొందుకుంటారు. ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాసే వారికి ప్రమాదం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం ఖాయం. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది. తస్మా జాగ్రత్త. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండండి. సినిమా రంగంలో వ్యాపార నష్టంగా ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే రైతన్నులు కూడా మోసపోయే అవకాశాలు. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి నష్టాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి ఇబ్బంది. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, అలాగే విదేశాల ప్రయాణం కూడా నష్టాన్ని కలిగించడం. లేనిపోని అపవాదులు, అనర్థాలు జరిగే అవకాశం. జన్మజాతకాన్ని తప్పకుండా పరిశీలింపజేసుకునే ప్రయత్నాన్ని చేయండి, లేదా లేనిపోని ఇబ్బందులు ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కష్టకాలంగా చెప్పబోతూ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ ఏమాత్రం మంచిది కాదనే విషయాన్ని గుర్తించండి. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో నష్టాలు పొందుకునే అవకాశాలు. వ్యాపార నష్టం, నమ్మిన వారు మోసం చేసే అవకాశం. భార్యాభర్తల మధ్య వ్యతిరేకత ఎక్కువ కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండండి. తొందరపాటుతనంతో అబార్ట్ చేయించుకోవాలనుకుంటే కూడా నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేయసి ప్రియులు, పెద్దల అంగీకారం లేకుండా చేసేటువంటి పనులు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. తస్మా జాగ్రత్త. తాత్కాలిక ఉద్యోగం కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం 8 నుంచి 14 అధ్యాయాలు చదవడం, దుర్గా అష్టోత్తరం చదువుకోవడం, అలాగే ఎవరికైనా పెసర్లు, అలాగే అలసందలు అంటే బొబ్బర్లు, అలాగే మినుములు దానంగా ఇచ్చుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఉదయం 8:50 నుంచి 10:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వస్తు లాభం, వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి లాభాలు. సినిమా రంగంలోనూ, అలాగే రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి. కళాకారుల, క్రీడాకారుల లాభాలు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు. మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బాగా ఉంటుంది. అప్పుల బాధ నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా అనుకున్నది సాధించే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి ధనగనక, వస్తు వాహన ప్రాప్తి. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. రాజకీయ రంగంలో అనుకూలత. కళాకారుల, క్రీడాకారులకు లాభాలు. సినిమా రంగంలో కూడా లాభం. వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కి లాభం. మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలవంతమైన స్థితి. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. అలాగే సీనియర్ సిటిజన్స్ కి, మహిళా ముఖ్యంగా మంచి లాభాలు. సీనియర్ సిటిజన్ కి ఒక ఉద్యోగం వచ్చే అవకాశం, లేదా ఏదైనా అందరూ సీనియర్స్ అందరూ కలిసి వ్యాపారం ప్రారంభం చేసే అవకాశం కూడా కనపడుతోంది. అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైనటువంటి అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈవెంట్ వారికి ముఖ్యంగా మంచి లాభాలు. విదేశాలకు కూడా ఈవెంట్ జరిపే అవకాశం కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. అనుకున్న చోట ఉద్యోగంలో అభివృద్ధి. కొత్త వ్యక్తులతో పరిచయాలు, నూతన వ్యాపార ప్రారంభాన్ని పొందుకునే అవకాశం కూడా బలం కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులకి అనుకూలవంతమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కన్యారాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, వస్తులాభం, వాహన యోగం, విద్యా అనుకూలత, ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభంలో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, శుభకరమైనటువంటి వస్తు లాభము, అలాగే ఉద్యోగంలో, వృత్తిలో, విదేశాల్లో కూడా అనుకూల శుభయోగము, విద్యార్థికి లాభాలు, పోటీ పరీక్షల్లో గానీ, అకాడమిక్ పరీక్షల్లో గానీ విజయం సాధించే అవకాశం బలం కనబడుతోంది. ఇచ్చిన ధనము లేదా పోగొట్టుకున్న ఉద్యోగము తిరిగి పొందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ అనుకూలవంతమైన స్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా మంచి లాభాలు పొందిన అవకాశం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. విదేశాలు వెళ్లే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి వరముతో అనుకూలంగా చెప్పవచ్చు. 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కష్టము, నష్టము, అవమానము, ఉద్యోగ భంగము, విద్యార్థులకి విద్యా నష్టము, ఐఎల్స్, జిఆర్ఈ, అకాడమిక్ కానీ లేదా ఇతరత్ర పోటీ పరీక్షలు కానీ నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. తీవ్రమైన శ్రమ, ఏకాగ్రత, సమయపాలన ఉంటేనే మీకు లాభదాయకంగా ఉంది, లేదా నష్టాలు పొందుకునే అవకాశాలు. అనవసరపు అక్రమ సంబంధాలు మీకు ప్రమాదం కలిగించే అవకాశం ఉన్నది. జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదము, కష్టము, నష్టాన్ని కలిగించడం. మీ పిల్లలు దుర్వ్యసనాలకి అలవాటు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బందికరంగా ఉండవుతుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో ఇబ్బందులు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా. రైతన్నలు మోసపోయే అవకాశం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి నష్టంగా ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా ఇబ్బందికర వాతావరణం, నష్టము, కష్టం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టంగా చెప్పబడుతోంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఉద్యోగ విషయంలో అప్రమత్తంగా ఉండండి, లంచాలు పుచ్చుకునే ప్రయత్నం చేయకండి, విదేశాలకు వెళ్లే ప్రయత్నం మంచిది కాదు. తప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితి వస్తే హనుమాన్ చాలీసా పారాయణం, అలాగే జన్మ జాతకాన్ని చూయించుకునే ప్రయత్నాన్ని చేయండి. దాని దగ్గర పరిహారాలు చేసుకోండి, అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:13 నుంచి 10:27 మధ్య కాలంలోను, తిరిగి సాయంకాలం 4 నుంచి 5:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగం, పట్టిందల్లా బంగారమే. ఒక వజ్ర సింహాసనాన్ని ఎక్కేటువంటి అనుకూలత కనబడుతుంది. యోగ్యత అంతా ఉంది. ధనము, ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ఆకర్షణీయమైనటువంటి బహుమానాలు అందుకోవడం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, గృహయోగం, స్థలయోగం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాలు, ఆధ్యాత్మిక చింతన బాగుండడం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, పెద్దల అంగీకారంతో ప్రేసేపీలు ఒకటవడం, మాతాపితృల సౌఖ్యం, అలాగే రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభయోగాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ లో మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం. ఇక ప్రైవేట్ సెక్టార్ లో ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం కూడా లాభం. ప్రభుత్వ అధికారులకి మంచి ప్రమోషన్లు, అనుకున్న చోటికి బదిలీలు పొందుకునే అవకాశాలు. రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడల లాభం, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో అనుకూలవంతమైన స్థితి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల అనుకూలత, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్ట యోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత అనుకూలవంతమైన ఆనంద యోగాలు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
ధనుసు రాశి వారికి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభము, ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఉద్యోగ బదిలీలు అనుకూలంగా ఉండబోతున్నాయి. ప్రశాంతమైన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విద్యా లాభం, అన్ని రకాల పరీక్షల్లో విజయం ఖాయం. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహమర్జెంట్లకి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, త్రయం వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అన్యోన్య దాంపత్య జీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహమర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థి విద్యా లాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, అలాగే మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరుకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం. విద్యార్థి విద్యా లాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విదేశీ ప్రయాణం, విదేశాలకు కూడా స్థిరమైన నివాసాన్ని పొందుకోవడం, కుటుంబ పరంగా అనుకూలత, అలాగే చికాకులని తొలగిపోవడం, ఆస్తి పంపకాలు, అలాగే సోదర మైత్రి, కొత్త ఇల్లు కొనుగోలు చేయడం, ఆస్తి పంపక అనుకూలతలు, మాతాపితృల ఆరోగ్య లాభం, శుభవార్త శ్రవణం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి లాభాలు, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభాలు పొందుకోవడం, కొత్త వస్తువుని కొనుగోలు చేయడం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అనుకున్న పనిని సాధించగలిగే అదృష్ట యోగం, మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం మీకు కలిసి వచ్చే అవకాశంగా ఉంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి ప్రమాద హేతు, లేనిపోని అనవసర వివాదాలకు వెళ్లే అవకాశం ఉంది. కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చెప్పుడు మాట వినకండి. దూకుడు వ్యవహారం తగ్గించండి. మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. వాహనం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే పెద్దవారి మాట వినకుండా చేసే ప్రయత్నాలు, ప్రేమ కలాపాలు నష్టాన్ని కలిగిస్తాయి. వైవాహిక జీవనంలో ఆటంకాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇతరుల మాట నమ్మకండి. అక్రమ సంబంధాలు మంచిది కాదు. పెద్దవారి మాట విని ప్రయత్నం చేయండి. అలాగే లాటరీలకి, జూదానికి దూరం కూడా ప్రయత్నం చేయండి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో తగు జాగ్రత్తలు తీసుకోండి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను చాలా అప్రమత్తంగా ఉండాలి. చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా తీవ్రమైనటువంటి అనర్థాలు, తూనికలు, కొలతల శాఖ వారితో మీ యొక్క వ్యవస్థలు మూతపడే అవకాశం. మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అంతే అలాంటి ప్రమాదాలు కనబడుతున్నాయి. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, అలాగే బాణసంచ కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో కార్యాలయంలో కూడా వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. లేనిపోని అనవసరపు విభేదాలు, అనవసర వ్యక్తులకి డబ్బులు అప్పుగా ఇవ్వడం, పూచికత్తుగా సంతకాలు పెట్టడం నష్టాన్ని కలిగిస్తుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు. వార ప్రారంభంలోని ఇబ్బందులు ఉన్నాయి, ఇలా చెప్తాడు ఏంటి అని బాధపడకండి. భగవద్గీత పాలన చేయండి, అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహమర్జెంట్లకు కూడా నష్టంగా చెప్పబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మీకు మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఉదయం 9:50 నుంచి 11:07 మధ్య కాలంలో సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టం చెప్పబడుతోంది. తప్పకుండా భగవద్గీత పారాయణం, అలాగే మీరు బృహస్పతి గ్రహ అష్టోత్తరం, రవిగ్రహ అష్టోత్తరం చదువుకోవడం చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచిది. అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం,
రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవచ్చు, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభం. అనుకున్నటువంటి ప్రతి చోట విజయం, ప్రతి పనిలో విజయవంతంగా మాట తీరు అనుకూలంగా ఉండడం, విద్యా లాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, పోటీ పరీక్షలు గాని, ఎకడమిక్ పరీక్షలు గాని, కోర్టు వివాదాలు గాని అనుకూలంగా మారే అవకాశం, బంధులాభం, మిత్రలాభం, వివాహ యోగం, సంతాన యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్, జూదంబల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, కళాకారుల క్రీడ లాభాలు పొందుకోవడం, అలాగే అనుకున్నటువంటి విద్యా లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని, కొత్త వ్యాపార అనుకూలతని, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా అనుకూలమైన పరిస్థితి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది, పండగ వాతావరణంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.